ఫైనల్లీ నేను పెట్టాలనుకున్న శ్రీమంతం ఫుల్ వ్లాగ్ అయితే వచ్చేసింది. ఇంతకు ముందుకు మన షార్ట్ వ్లాగ్లో చూసారు కదా, షాపింగ్ కానీ ఎక్కడ డెకోర్ చేస్తున్నాము, ఎక్కడ చేస్తున్నాము, శ్రీమంతము ఎట్లా జరుగుతుంది, ప్రతి ఒక్కటి షార్ట్ వ్లాగ్లో అక్కడక్కడ కొంచెం కొంచెం పెట్టేశాను. బట్ ఈ వ్లాగ్లో స్టార్టింగ్ నుంచి మొత్తం శ్రీమంతం అయిపోయేంత వరకు కంప్లీట్ ఈ ఫుల్ వ్లాగ్లో చూసేసేయచ్చు. సో అందరికీ తెలుసు శ్రీమంతం అంటే ఫస్ట్ మనకు స్టార్ట్ అయ్యేది మంచి సారీస్ చీరల షాపింగే కదా. సారీస్ లేకపోతే ఇంకా అస్సలు దానికి లుక్ ఉండదు. అందుకని ఫస్ట్ అయితే మేము శ్రీమంతానికి 1 వీక్ ముందు చీరల షాపింగ్ అయితే చేసేసాము. ఈ శారీస్లో ఏది తీసుకున్నానో గెస్ చేయండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు, ఈజీగా చెప్పేస్తారులేండి. అండ్ ఈ 1 వీక్లోనే మేము షాపింగ్ చేయడానికి 1 వీకే ఏంటి అని చాలామంది అనుకుంటారు. అండ్ తొందర ఎందుకు చేస్తున్నాము అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. సీరియస్లీ మాకు అంత తొందరగా డేట్, అంత దగ్గరగా డేట్ వస్తుంది అని చెప్పేసి. సో మనకు డేట్ కూడా ముఖ్యం కదా. పంతులు చూసి చెప్పేసరికి డేట్ అనేది 1 వీక్లోనే శ్రీమంతం చేయాలి, తర్వాత అసలు మంచి ముహూర్తాల్లో మంచి రోజులు లేవు అని చెప్పేసరికి మాకు ఇంకా టెన్షన్ భలే పట్టేసుకుందండి. సో తొందరగా ఆ 1 వీక్ చెప్పేసరికే మేము వెంటనే వెళ్ళి సిద్దిపేటలోనే, ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే అని అందరికీ తెలుసు నా సబ్స్క్రైబర్స్కి, అక్కడే తొందరగా షాపింగ్ అయితే చేసేసి బ్లౌజ్ అయితే ఇచ్చేసాము. అండ్ ఇది శ్రీమంతానికి 2 రోజుల ముందు. సో మేము ఈ 1 వీక్ టెన్షన్ పడ్డది ఏంటి అంటే ఎక్కడ చేయాలి అని. ఇది చూసారు కదా మా ఇల్లు. సో ఈ ఇల్లు అనేది నా పెళ్లి కోసం కట్టారన్నమాట మా డాడీ. సో అప్పటి వరకు మేము వేరే దగ్గర ఉండేవాళ్ళము. అసలు అంత మంచిగా అంత హ్యాపీనెస్తో ఇల్లు కట్టించి ఇంట్లో పెళ్లి చేయాలని మా డాడీ డ్రీమ్. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని థింగ్స్ మనం అనుకున్నవి జరగాయి అంటారు కదా. సో అక్కడ నా పెళ్ళి అసలు జరగలేదు, వేరే దగ్గర అయిపోయిందన్నమాట. హ్యాపీ ప్లేస్లోనే అయింది, బట్ ఇంటి దగ్గర అవ్వలేదు. బట్ చిన్న డిసప్పాయింట్, అవ్వలేదు కదా, అంత కష్టపడి ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి దగ్గర అవ్వలేదని. బట్ ఈసారి ఆ డిసప్పాయింటే లేదండి. హ్యాపీగా నా శ్రీమంతం అయితే మంచిగా ఇంటి దగ్గరనే ప్లాన్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇంటి పక్కకే ఇట్లా 200-300 గజాల ప్లేస్ ఉందన్నమాట, ఖాళీ ప్లేస్. సో దాన్ని మంచిగా క్లీన్ చేసేసి అక్కడ శ్రీమంతం డెకోర్ చేసి అక్కడ శ్రీమంతం చేద్దామని డాడీ చెప్పేసరికి నా ఆనందానికైతే హద్దులే లేవు. ఎందుకంటే పెళ్ళి జరగలేదు కదా అక్కడ. సో కనీసం శ్రీమంతం జరిగితే నాకున్నంత హ్యాపీనెస్ ఎవరికీ ఉండదు. ఇంకా ఎస్పెషల్లీ ఇది రోడ్డుకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈజీగా రావచ్చు, అనుకూలంగా ఉంటుంది, ప్లేస్ మంచిగా ఉంది, ఇంటికి దగ్గరలోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు అని అలా ప్లాన్ చేసాం మేము. సో దాన్ని మంచిగా క్లీన్ చేసామన్నమాట. చెట్లు, చెత్త, చెదురు అంతా తీసి పడేసి మంచిగా ఇలా నీట్గా చేసేయడానికి అమ్మ డాడీ ఎంత కష్టపడ్డారో నిజంగా. సో అంత కష్టం వెనుక కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది. నాకైతే హ్యాపీ అండి. మీకు చూసే వాళ్ళకు అక్కడ కొంచెం అట్లిట్లు అనిపించవచ్చు, కానీ చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అండ్ ఇది వచ్చేసి శ్రీమంతం వచ్చిన వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, అది దానికోసమని అమ్మ నేను ప్లాన్ చేసాం. యాక్చువల్గా శ్రీమంతం జరగక ముందుకు 1 మంత్ ముందే మేము అనుకున్నాం ఇట్లా ఇద్దాము అని చెప్పేసి. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా టైం తక్కువ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక మేమైతే సింపుల్గా ప్లాన్ చేసామండి. ఏమీ లేదు. సో బ్యాంగిల్స్ మెయిన్గా 5 రకాలు ఉండాలంటారు కదా, బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ, దీంతో పాటు ఒక బ్లౌజ్ పీస్, ఒక ఫ్రూట్. బట్ ఇవన్నీ పెట్టడానికి ఏదైనా మంచి డెకోర్ కవర్ కొందామని మా సిద్దిపేట మొత్తం తిరిగాం, కానీ ఆ ఎండలకు మాకు తిరిగే ఓపిక లేక దొరకక ఇంకా విసిగెత్తిపోయి ఫైనల్గా ఒక చిన్న కవర్లో ప్యాక్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. సో 2 రోజుల ముందు కదా ఇదంతా ప్లానింగ్. అప్పటికి ఇంకెవరు వచ్చి ఉండరు కదా, అమ్మ నేనే కదా, ఇద్దరం ఎట్లా చూసుకుంటామో అని మా తాతయ్య కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. హౌ క్యూట్ కదా ఇట్లా తాతయ్యలు అమ్మమ్మలు హెల్ప్ చేస్తుంటే. సో మెయిన్గా మా పసుపు కుంకుమ, ఒక బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఒక ఫ్రూట్ అనేది నెక్స్ట్ డే కానీ శ్రీమంతం రోజు కానీ పెట్టేస్తే బెటర్, ఎందుకంటే ముందు నుంచే పెడితే ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి ఆ ఫ్రూట్స్ తీసుకురాలేదు మేము ఇంకా. సో ఇక్కడ మా తాతయ్య చూడండి మాకు కబుర్లో చెప్పుకుంటూ అక్కడ పక్కకు అన్ని కవర్లో తీసిస్తూ ఉంటే ఎంత క్యూట్ అనిపించిందో. అండ్ మేము కొంచెం అనుకున్నాము అసలు మంచిగా ఇద్దాము రిటర్న్ గిఫ్ట్, ఇంకా మంచి కవర్లో ప్యాక్ చేసి అని చెప్పేసి, మాకు అసలు దొరకలేదు. అందుకని ఇలా అడ్జస్ట్ అయిపోయి పెడుతున్నాం. మన కవర్ ముఖ్యం కాదు కదా, ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లో ఆ వాయినం అంత ఇంపార్టెంట్ కదా. వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎంత మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతే అది చాలు అనుకున్నాము. ఇలా అన్నమాట. సో రిటర్న్ గిఫ్ట్లో ఇచ్చే బ్యాంగిల్సే కాకుండా అమ్మ నా కోసం చూసారా ఇట్లా ఒక కాటన్ డబ్బా ఉంటే చాలండి, దాని నిండా బ్యాంగిల్సే ఉంటాయి అన్నమాట. నాకు సారీకి సెట్ అయ్యేటివి ఉన్నాయా లేవా అని అన్నీ చూసి పెట్టేస్తున్నారు. ఇప్పుడే చూస్తున్నారు కదా, బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ అండ్ పసుపు కుంకుమ, దీంతో ఒక ఫ్రూట్ యాడ్ చేస్తే అయిపోతుంది. ఈ కవర్లు చూసారా ఒక ఆల్మోస్ట్ 20 to 25 వరకు రెడీ చేసి పెట్టేశాము. ఎవరు వచ్చినా మనకు దగ్గర వాళ్ళు వచ్చినా ఇవ్వచ్చు అని చెప్పేసి ఇలా రెడీ చేసి పెట్టేశాం. ఈలోపు నెక్స్ట్ డే అన్నమాట, ఇది శ్రీమంతం ముందు రోజు
ముందు రోజు వరకు వాళ్ళు టెంట్ వాళ్ళు డెకరేషన్ వాళ్ళు కాకుండా నార్మల్ డెకరేషన్ కాకుండా టెంట్ వాళ్ళు అయితే ముందు రోజే వేసిపోతారు కదా అని చెప్పేసి వాళ్ళ ఆటో వాళ్ళు వచ్చింది. అండ్ చూసారా మొత్తం క్లీన్ చేశాక ఎంత మంచిగా ఉంది సరౌండింగ్ ప్లేస్. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇంటి పక్కకి ఇంత మంచి ప్లేస్ పెట్టుకొని ఏంటి ఎక్కడ ఎందుకు ఫంక్షన్ హాల్ అని చెప్పేసి. మీకు ఒక నిజం చెప్పనా, నా ఎంగేజ్మెంట్ అప్పుడు ఒక ఫంక్షన్ హాల్లో తీసుకున్నాం. యాక్చువల్గా వాళ్ళు టైం ప్రకారమే 3-4 o'clock ఎగ్జాక్ట్గా లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. అసలు మన ప్లేస్ కదా, మనం ఇచ్చిన అమౌంట్ వర్త్ కాకుండా అట్లా వెళ్ళిపోయేసరికి మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఇంకా ఈసారి అట్లా ఉండద్దు అని చెప్పేసి మా డాడీ ఫిక్స్ అయిపోయి శ్రీమంతం మంచిగా ఇంటి దగ్గరనే హ్యాపీగా పీస్ఫుల్గా చేసుకోవచ్చు మనకు నచ్చినంత టైంలో అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేశారు యాక్చువల్గా అయితే. సో మంచిగా బెటర్ ఐడియానే కదా, ఇంత ప్లేస్ సరిపోతుంది మాకైతే. ఎందుకంటే మేము చాలా తక్కువ మెంబర్స్తోనే చేద్దామని ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇంత ప్లేస్ మంచిగా సరిపోతుంది. సో టెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ టెంట్ పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నారు. శ్రీమంతం ముందు రోజు కదా, మా తాతయ్య హడావిడి మామూలుగా లేదు ఇంటి దగ్గర. సో అన్నీ నేను చూడాలి అన్ని దగ్గర నుండి చూడాలి అని. ఎందుకు తెలుసా, మా తాతయ్యకు నేనే మనమరాల్ని. సో నాకు ఒక బేబీ వస్తుందంటే ఆయనకున్నంత ఎగ్జైట్మెంట్ ఇంకెవ్వరికి ఉండదు కదా, అందుకని. సో ఇట్లా టెంట్ అయితే ఒకటి పైన వేసేసి ఇంకా మేమే రైస్ దాన్ని ఒక పర్సన్ని పెట్టి వండిపించుకుంటున్నాం అన్నమాట. అవన్నీ మాట్లాడేస్తున్నారు మా మమ్మీ మా డాడీ. ఇట్లా దగ్గరుండి మనకొక సెలబ్రేషన్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో అండ్ ఇక్కడ ముందు రోజే ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చేసారన్నమాట అమ్మ డాడీ. సీరియస్లీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఇవన్నీ తెస్తున్నప్పుడు వాళ్ళ కష్టం నాకు అప్పుడు అర్థమైంది. అసలు ఒక పేరెంట్గా ఒక డాటర్కి కానీ సన్కి కానీ ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ఇంత కష్టం ఉంటుందా అని నాకు అప్పుడు అర్థమైంది. యాక్చువల్గా నా పెళ్ళప్పుడు చూశాను, బట్ అందరూ ఉండడంతో అంత అబ్జర్వ్ చేయలేదు. ఈసారి మమ్మీ డాడీయే కదా, అందరూ టైంకి వచ్చే వాళ్ళే ఉంటారు కదా, సో వాళ్ళ కష్టం ఏంటనేది నాకు ఇప్పుడు ఇంకా సీరియస్గా అర్థమైపోయింది. మా డాడీ అయితే లిటరలీ తిరుగుతూనే ఉన్నారన్నమాట. పాపం టైం లేక దగ్గర ఉండి నెక్స్ట్ డే శ్రీమంతం అనేసరికి సీరియస్లీ బాగా తిరిగేస్తున్నారు పాపం వాళ్ళైతే. అండ్ ఫ్రూట్స్ అయితే మనకు 5 types పెడతారు కదా శ్రీమంతంలో అమ్మాయి ముందు. ఇవి ఒకసారి చూడండి కొంచెం బ్లాక్ అయ్యాయి, బట్ ఈ డెకోర్ పిక్స్ అనేవి ఇవి బౌల్స్ అనేవి నా పెళ్ళప్పటివి అన్నమాట. యాక్చువల్గా నా పెళ్ళప్పుడు మనకు కూడా కొంచెం పెళ్ళిలో పెడతారు కదా ఫ్రూట్స్, అట్లాగా పెళ్ళిలో ఎంగేజ్మెంట్లో అప్పుడు తీసుకొచ్చిందన్నమాట అమ్మ. తర్వాత పడేయమంటే ఎందుకు ఎప్పటికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి పడేయలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ అదే నా ఫంక్షన్కి శ్రీమంతానికి యూజ్ అవుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవి చూసినప్పుడు లిటరల్లీ నాకైతే ఎంత షాక్ హ్యాపీనెస్ అట్లనే నేను బ్లాంక్ అయిపోయానన్నమాట. ఇన్ని రోజులు మా అమ్మ అసలు పాడవ్వకుండా అట్లానే దాచిపెట్టి ఎంత మంచిగా సేవ్ చేసింది. అందుకే అంటారు మదర్స్ అన్నీ దాచిపెడుతుంటే ఎందుకు అనుకుంటాం, కానీ ఇట్లాంటి టైంలో హెల్ప్ అవుతాయని మనకు తెలియదు కదా. సో మేము కొనాలా టైం లేదు, నెక్స్ట్ డేనే శ్రీమంతం ఎట్లా పెడదాం ఫ్రూట్స్ అనేసరికి మా అమ్మ లోపలికి వెళ్ళి చిటికెలో అలా తీసుకొని వచ్చిందనమాట. నాకైతే భలే సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇక్కడ 5 types మేమైతే యాపిల్, ఆరెంజెస్, జామకాయ, దానిమ్మ, దీంతోపాటు గ్రేప్స్. సో ఈ 5 types అయిపు పెట్టినామన్నమాట మేము. ఇంకా అనుకోని సడన్గా తెచ్చిన ఫ్రూట్స్ అయితే ఇవి. ఇప్పుడు వీటిని ప్యాకింగ్ చేయాలి. వామ్మో చాలా కష్టం అండి. మేమైతే పెళ్ళికి ప్యాకింగ్ వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి అప్పుడు మాకు తెలియలేదు. ఇప్పుడు టైం లేదు, ప్యాకింగ్ ఇస్తే నెక్స్ట్ డే శ్రీమంతం రోజు ఇస్తామని అన్నారు. బట్ ఆ శ్రీమంతం రోజు కూడా ఆ టైంకి వెళ్ళి ఎవరు తెస్తారు అని చెప్పేసి మనమే ఇంట్లో ప్యాకింగ్ చేసుకుందాం అమ్మ అని చెప్పేసి కూర్చున్నాము. లిటరల్గా 3 hours పట్టింది మాకు ఈ 5 రకాలే ప్యాకింగ్ చేయడానికి. నిజంగా చాలా కష్టమండి. శ్రీమంతం అప్పుడు మేమే పనులు చేసుకుంటున్నాం కాబట్టి కష్టము. పెళ్ళప్పుడు మేము అంతా బయట వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి మాకు తెలియలేదు. సో వీటిని ప్యాకింగ్ చేయడానికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు పట్టింది. ఈ 5 చిన్న ఐటమ్సే కావచ్చు, కానీ ఈ ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది కదా కవరు, అది చుట్టడానికి చాలా టైం పట్టింది. ఫైనల్లీ చుట్టేసాము, ఈవినింగ్ వరకు అయిపోయింది. 3-4 అట్లా అయిపోయింది అన్నమాట. భలే వచ్చింది, క్యూట్గా అనిపించింది నాకు. మీకు వీడియోలో ఎట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ రియల్గా అయితే చాలా క్యూట్ ఉంది. సో మన ముందు పెట్టడానికి ఒక డెకోర్ పిక్స్ అన్నమాట. ఎంత బాగున్నాయి కదా ఫ్రూట్స్. ఇట్లా ప్యాక్ చేసి పెట్టేస్తే పాడవ్వవు, మంచిగా ఉంటాయి కాబట్టి ఇవి ప్యాక్ చేసి ముందు రోజు ఈవినింగ్ పక్కకు పెట్టేసుకున్నాం 4 o'clock అలా. సో 4 అయింది కదా, మనం మెహందీ పెట్టుకోవాలి కదా. మెహందీ లేకపోతే ఎలా నెక్స్ట్ డే శ్రీమంతం. యాక్చువల్గా అయితే ఆకు మైదాకు ఉంది, మా ఇంటి పక్క చెట్టే ఉంది, అది తెంపేసుకొని నూరేసుకొని పెట్టేసుకుందాం అనుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అక్క వాళ్ళు వచ్చారు. ఇంకా వద్దురా, మేము మంచిగా కోన్ పెట్టేస్తాము, మాకు డిజైన్ నేర్చుకున్నట్టు ఉంటుంది, నీ పైన ప్రయోగం చేసినట్టు ఉంటుంది, నీకు కూడా భలే సెట్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పేసి బలవంతంగా పెట్టేస్తున్నారు. లేకపోతే ఆకు మైదాకు ఈజ్ ద బెస్ట్ నిజంగా.
సో ఇది పెట్టేలోపు, ఇది పెడుతున్నప్పుడే మా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య చూస్తున్నారు కదా, మంచిగా అప్పాలు పట్టేసుకొని వచ్చేసారన్నమాట. ఎంత హ్యాపీ అనిపించిందో. ముందు రోజు శ్రీమంతం రోజు, పెళ్ళప్పుడు అయితే 1 వీక్ ముందే వచ్చారు, బట్ శ్రీమంతం కదా ముందు రోజు వచ్చారన్నమాట. వాళ్ళు వస్తే నా ఫేస్లో మామూలు హ్యాపీనెస్ ఉండదండి. మెయిన్గా మా అమ్మమ్మ చూసారా, రావడంతో నా దగ్గరికి ఎట్లా వచ్చేసిందో, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేనైతే. ఒక పక్క మెహందీ పెట్టేసుకుంటూ ఇట్లా అమ్మమ్మ వాళ్ళకి వెల్కమ్ చెప్పేశాను. ఇప్పుడు ముందు రోజు నైట్ కదా, ఫ్రూట్స్ ఇప్పుడే సర్ది పెట్టేసుకుందాం, శ్రీమంతం రోజు అంత ఆగమాగం ఉంటుందని సర్దేస్తున్నారు నానమ్మ. ఇక్కడ అమ్మమ్మ, మా అమ్మమ్మ చూసారా, మా తాతయ్యను చాలాసార్లు వీడియోస్లో చూసుంటారు, అమ్మమ్మని తక్కువ. అమ్మమ్మ వీడియోకి అసలు సరిగా పలకదన్నమాట. తాతయ్య అయితే భలే చెప్పేస్తారు హాయ్. వీళ్ళిద్దరితో నాకు మంచిగా టైంపాస్ అవుతుంది, హ్యాపీ పీపుల్ వీళ్ళైతే. సో నానమ్మ చూసారుగా, ప్రతి ఒక్క దాంట్లో మనం ఇందాక వేసాం కదా బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, ఇంకొకటి ఏం వేసాం, బ్యాంగిల్స్, దాంతోపాటు ఇట్లా ఫ్రూట్, 5 రకాలు మంచిగా కవర్లో సర్దేసి పక్కకు పెట్టేస్తున్నాం. సో నానమ్మ వచ్చిందంటే మా ఇంట్లో సగం పని మంచిగా అయిపోతుంది, అంటే ఈజీగా అయిపోతుంది. ఎట్లా అయిపోతుందో తెలియదు కానీ హ్యాపీగా అయిపోతుంది. సో ఈ 5 టైప్స్ ఆఫ్ చాలు, ఇంకా మంచిగా సరిపోతుంది. తీసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా తీసేసుకుంటారు. బ్యాంగిల్స్ కూడా మనకు ఆకుపచ్చవే ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు, రెడ్ కలర్, బ్లూ కలర్ ఎందుకు పెట్టారు ఒకసారి కమెంట్ చేయండి, నాకైతే తెలియదు. అడుగుదాం అనుకున్న ఆ రోజు మా అమ్మని మర్చిపోయా యాక్చువల్గా అయితే. సో సర్దేశం అయిపోయింది. ఇది శ్రీమంతం రోజు మార్నింగ్ నేను లేచి బయటకు రాగానే నాకు ఈ ముగ్గు కనిపించింది. అసలు చూసి హైదరాబాద్లో చూడకపోయి ఊర్లో ఒక్కసారి ఇట్లా చూసేసరికి కలర్ఫుల్గా కళ్ళకి ఎంత హ్యాపీనెస్ అనిపించింది తెలుసా. నా శ్రీమంతం మార్నింగ్ లేవగానే ఇట్లా ఇంటి ముందు ముగ్గు చూడగానే భలే పీస్ఫుల్గా అనిపించిందండి. సో కొద్దిసేపు తాతయ్యతో ముచ్చట్లు పెడదామని చెప్పేశాను. మార్నింగ్ కొంచెం చలిగా అనిపించిందట తాతయ్యకు. సో అసలు షాకు, ఈ ఎండలకు చలిగా అనిపించింది అని అంటే, అందుకని పోయి అట్లా కబుర్లు చెప్తూ హ్యాపీగా అలా టైం స్పెండ్ చేస్తున్నాను. ఈలోపు బయట డెకరేషన్కి వచ్చాం కదా శ్రీమంతానికి, ఆ డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చారన్నమాట. గ్రీన్కి మొత్తం వెనకాల గడ్డి టైప్ ఉండి దానికి ఫ్లవర్స్ కూర్చోమని చెప్పేసాము. మీకు లాస్ట్లో చూపిస్తాను ఆ డెకరేషన్ అనేది. నేనైతే ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. సో ఇట్లా ఫ్రెష్ అప్ అయిపోయి హ్యాపీగా నా శారీ అయితే ఆ రోజే ఇచ్చారండి. మీకు తెలుసు కదా, మనం 1 వీక్ ముందే షాపింగ్ చేసాము. ఆ 1 వీక్ ముందే షాపింగ్కి ఆ శారీకి తగ్గట్టు బ్లౌజ్ స్టిచ్ చేయమని చెప్పేసి అన్నీ చేసేసి వచ్చేసరికి మాకు ఈ రోజు వచ్చింది డెలివరీ. శ్రీమంతం రోజు మార్నింగ్ ఇచ్చారన్నమాట ఆ బ్లౌజు చేసి. సో ఎట్లా చేస్తాడు 1 వీక్లోనే బ్లౌజు మగ్గం వర్క్ అంత మంచిగా అవుతుందో లేదో అని భలే టెన్షన్ పడ్డాను. అసలు డిసప్పాయింట్గానే ఉన్నాను. బట్ వన్స్ చూసిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో చూడండి. కలర్ఫుల్గా ఉంది కదా, వీడియో క్లారిటీ ఇంకా ఉంటా మీకు ఇంకా తెలిసేది. బట్ చూడండి ఒకసారి, బ్లౌజ్ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్, అదేదో మూవీలో అంటారు కదా వెంకటేష్, గ్రీన్ అమ్మ గ్రీన్ రెడ్ బార్డర్ అని, అట్లా అనిపించింది నాకైతే. రెడ్ బ్లౌజ్, గ్రీన్ కలర్ శారీ, భలే సూపర్ ఉందండి. అసలు ఎట్లా కుట్టారో కానీ నిజంగా 1 వీక్ కూడా కాదు, 6 డేస్ 5 డేస్ అంతా ఆ టైంలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మగ్గం వరకు భలే సూపర్ వేశారు. సో ఇది శారీ. నాకు 2 తీసుకున్నప్పుడు సాటిస్ఫాక్షన్గా లేను, అంటే శారీ తీసుకున్నప్పుడు కలర్ అంత సాటిస్ఫాక్షన్గా లేను, కానీ కట్టుకున్న తర్వాత భలే సాటిస్ఫాక్షన్ వచ్చింది. బ్లౌజ్ అయితే నాకు సీరియస్లీ చాలా బాగా నచ్చింది. తక్కువ బడ్జెట్లో భలే కుట్టేశారు నిజంగా. సో ఇదే అన్నమాట నా సారీ కంప్లీట్, నా శ్రీమంతం చీర. ఈలోపు మా చెల్లి పక్కకు రెడీ అన్నీ పెట్టేసుకుంటుంది అన్నమాట. మా నానమ్మ, మా అమ్మ చూసారా, అన్నీ మొత్తం చీరకి ఇట్లా సెట్ చేసేసుకొని నా పక్కకు పెట్టేసి వెళ్ళారు. వాళ్ళే ఫాస్ట్గా ఉన్నారు నాకంటే, ఎందుకంటే మొత్తం అక్కడ డెకరేషన్ దగ్గర చూసుకోవాలి కదా, అందుకని. ఈలోపు నా బ్యాంగిల్స్, శ్రీమంతం అంటేనే మెయిన్గా ఆడవాళ్ళకు గాజులు, బ్యాంగిల్స్, అవి లేకపోతే ఇలా మళ్ళీ అవి 1-2 వేసుకోలేము, అర డజన్ కూడా వేసుకోలేము, డజన్ కూడా వేసుకోలేము. 2 డజన్లు, డజన్నర మినిమం ఒక చేతికి ఉండాలి కాబట్టి, సో వాటికి మొత్తం శారీకి సెట్ అయ్యే కలర్స్ అంతా నేను చెల్లి సెలెక్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాం అనమాట. మా చెల్లి వీడియోస్లో చాలా తక్కువ కనిపించారు, తెలియకుండా అట్లా చిన్న చిన్న క్లిప్స్ తీసేసుకుంటారన్నమాట నేను. సో నేనైతే ఇట్లా ముందే బ్యాంగిల్స్ అన్నీ ఫ్రెష్ అప్ అవ్వగానే చీర చూసేసిన తర్వాత బ్యాంగిల్స్ అయితే పెట్టేసుకున్నాను. సో నా డెకరేషన్ నేను చూసుకోకపోతే ఎట్లా, ఇంత కష్టపడి సెలెక్ట్ చేసేసుకొని అంత టైంలో అయిపోతుంది కదా అని కిందికైతే వెళ్ళాను డెకరేషన్ చూద్దామని చెప్పేసి. వెనకాల ఇట్లా వేశారు, బట్ ముందు నుంచి కూడా మీకు సింపుల్గా చూపించేస్తాను, ఓకేనా. అది ఇట్లా
గ్రీనర్ అయితే వేశారు, ఇంకా పైన ఫ్లవర్స్ ఇప్పుడే పెడుతున్నారు. అది అయిపోయిన తర్వాత చూపిస్తా మీకు. మార్నింగ్ 9-10 అట్లా అవుతుంది, 12కి కదా ఫంక్షన్ అని చెప్పేసి అలా ఎండకు వచ్చి నిలబడ్డాను. ఆ మెహందీకి బ్యాంగిల్స్ కాంబినేషన్ ది బెస్ట్ కదా. మార్నింగ్ నాకే నా ఫంక్షన్ ఏదైతే జరుగుతుంది అని కొంచెం అట్లా ఉన్నానన్నమాట. భలే హ్యాపీనెస్ వచ్చింది. పెళ్ళి తర్వాత ఏ అమ్మాయికైనా ది బెస్ట్ అకేషన్ అంటే శ్రీమంతమే. మళ్ళీ అది 4-5 సార్లు చేయరు కదా, ఫస్ట్ కదా మనకు ఒక్కసారే చేసేది కాబట్టి శ్రీమంతం. ఆ శ్రీమంతంని నేను భలే ఎంజాయ్ చేస్తున్నాను, ఆ కాంబోని నేనైతే. సో రెడీ అయ్యాక చూడండి ఎలా ఉన్నానో కన్ఫామ్గా కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను రెడీ అయిన తర్వాత మొత్తం అంతా కంప్లీట్ వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే మనకు టైం లేదు. 12 o'clock అక్కడ అసలు కన్ఫామ్గా ఉండాలన్నారు. నేను 10 o'clock వరకు బయటనే ఉన్నాను. 1-2 అవర్స్లో రెడీ అవ్వడము, ఆ రెడీ అయ్యేది పెట్టడము, మేకప్ అవన్నీ అస్సలు నాకు కుదరలేదు, అందుకని పెట్టలేకపోయాను. మొత్తానికైతే రెడీ అయిన తర్వాత ఇలా ఉన్నాను. సింపుల్గా కొంచెం స్వీట్గానే రెడీ అయ్యాను నేను అనుకుంటున్నాను. మీరు కూడా చెప్పండి. అండ్ మన డెకోర్ చూసారా, ఇది తక్కువ బడ్జెట్ అండి, ఇంటి దగ్గర వాళ్ళకే ఇచ్చేసాము. సో ఇంటి దగ్గరనే కొంచెం సింప్లీ సూపర్గా చేసుకుందాం అనుకున్నాము, అట్లనే జరిగింది. సో ఫైనల్లీ నేను ఇలా రెడీ అయ్యాను, నా వెనకాల డెకోర్ ఇలా రెడీ అయింది, మా హస్బెండ్ కూడా ఇలా. సో ఇది కంప్లీట్ శ్రీమంతం. ఇంకా మొత్తం జూమ్ చేసి లేకపోతే కూర్చునేది నిలబడేది అన్నీ పెట్టలేదండి, చిన్న చిన్న క్లిప్సే పెట్టాను. మరీ అంత ఎందుకు ల్యాగ్ చేయడం అని చెప్పి పెట్టలేదు. అండ్ ఫుడ్ వ్లాగ్స్ పెట్టలేదు. దీని తర్వాత ఫుడ్ తినేది ఎందుకు పెట్టలేదు, ఏమేమి రెసిపీస్ పెట్టలేదు ఎందుకు అని అడుగుతారు నన్ను కామెంట్లో. నాకు అస్సలు కుదరలేదండి, ఎందుకంటే మీకు తెలుసు శ్రీమంతంలో కపుల్స్కి అక్కడ కూర్చోవడము, బ్యాంగిల్స్ వేయించుకోవడము, ఫొటోస్కు ఆల్మోస్ట్ మాకు 4-5 దాటిపోయింది. అందుకని ఆ ఫుడ్ పెట్టేది, ఫుడ్ ఏమేమి పెట్టాము అనేది తీయలేకపోయాను. సో ఇట్లా జరిగింది నా శ్రీమంతం. చూడ్డానికి ఎలా ఉంది కమెంట్ చేయండి. నేనైతే శ్రీమంతం అయిపోయిన తర్వాత నా ఫేస్లో గ్లో అస్సలు తగ్గలేదు, అసలు అప్పుడే అయిపోయిందా అని డిసప్పాయింట్ అయిపోయాను నేను. సో 5-5:30కి అట్లా డ్రెస్ చేంజ్ చేసేసుకొని శ్రీమంతం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ నా డెకోర్ ప్లేస్కి అయితే వచ్చేసానన్నమాట. నాకు ఎందుకో ఆ డెకరేషన్ మళ్ళీ చూడాలనిపించింది. ఏందో తొందర అయిపోయింది ఎందుకు అని అంత ఫీల్లో ఉన్నాను నేను, అసలు డిసప్పాయింట్లోనే ఉన్నాను, ఇంత తొందర ఎందుకు అయిపోయింది అని చెప్పేసి. మళ్ళీ వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని నా బేబీది వెనకాల ఫోటో, ఆ డెకరేషన్, ఫ్లవర్స్, ఆ సెట్, మళ్ళీ మన ఆ మూమెంట్స్ రావు కదా, అందుకని రీక్రియేట్ చేసేసుకున్నాను అట్లా కూర్చొని. సో ఎవరినైనా తీయండి అని చెప్దాం అనుకున్నాను నార్మల్గా, ఫుడ్ ఏమేమి పెట్టాము ఏంటి అని చెప్పేసి. బట్ ఎవ్వరికీ అంత టైం అస్సలు కుదరలేదండి. ఇంటి దగ్గర కదా, వచ్చిన వాళ్ళని మొత్తం మాట్లాడుకొని వాళ్ళకి అన్నీ చూపించి చెప్పి తినిపించి పంపించేసరికి మాకు అంతా అయిపోయింది టైం, అందుకని తీయలేకపోయాను. అది నా శ్రీమంతం అయిపోయిన తర్వాత మనకు వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేయకపోతే ఎలా. ఇది మా అన్నయ్య ఇచ్చింది, అంటే అన్ని గిఫ్ట్లు ఓపెన్ చేయలేదండి, మళ్ళీ గిఫ్ట్లన్నీ ఓపెన్ చేస్తున్నారా అని వీడియో స్కిప్ చేయొద్దు. అన్నీ అస్సలు ఓపెన్ చేయలేదు. అన్నయ్య ఇచ్చింది, మా అక్క ఇచ్చింది, ప్లస్ ఇంకేమేమి ఉందో మీరే చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఇంట్లోకి రాగానే ఓపెన్ చేసిన గిఫ్ట్, ఇది అన్నయ్య ఇచ్చింది, వినాయకుడు. ఎంత హ్యాపీ అనిపించిందో ఫస్ట్ గిఫ్ట్ ఇట్లా ఓపెన్ చేయడంతో. గ్లాసీ లుక్తో భలే ఉంది కదా వినాయకుడు. సో దీంతో పాటు ఒక చీర ఓపెన్ చేశాను అంతే, ఇంకేం గిఫ్ట్లు ఓపెన్ చేయలేదు. శ్రీమంతం అంటే మనకు నార్మల్గా ఏం గిఫ్ట్లు వస్తాయి ఎక్స్పెక్ట్ చేయండి. ఇట్లా ఈ గిఫ్ట్లు అస్సలే రావండి. శ్రీమంతం అంటే వచ్చే గిఫ్ట్లు ఏంటో చెప్పనా, నార్మల్గా హైదరాబాద్లో అంటే ఏంటో తెలియదు కానీ ఊర్లో వచ్చే గిఫ్ట్లు ఏంటో చెప్పనా, స్వీట్ బాక్సెస్. సో ఇంకా మన సిద్దిపేటలో కానీ మన చుట్టాలు ఎవరైనా శ్రీమంతంకి ఇట్లా వచ్చినామనంటే వచ్చే గిఫ్ట్లన్నీ స్వీట్ బాక్సెసే అండి. నేను నార్మల్గా జస్ట్ పైన ఈ 2 ఓపెన్ చేశాను కానీ మీకు మెయిన్గా చూపిస్తాను, ఆగండి. సో ఈసారి వినాయకుడితో ఓపెన్ చేశాను కానీ మిగతా ఒక 2 కవర్లు ఉన్నాయి. ఆ 2 కవర్లు అన్నీ గిఫ్ట్లేనేమో మంచిగా ఓపెన్ చేద్దామని నేను అనుకున్నాను. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చారన్నమాట. భలే నచ్చింది ఈ కాఫీ కప్ సెట్ అనేది, అందుకని ఈ 3 ఓపెన్ చేశాను. మిగతా 2 కవర్లు ఉన్నాయి, ఈ 2 కవర్లు గిఫ్ట్లేనేమో అని చెప్పేసి ఆతృతతోటి ఓపెన్ చేద్దామని ముందు పెట్టేసుకున్నాను. సో నాకు తగిలిన షాక్ ఏంటంటే ఆ 2 కవర్ల నిండా కూడా స్వీట్ బాక్సెస్ అండి, మొత్తం స్వీట్ డబ్బాలతో నిండిపోయింది. అసలు నేనైతే ఫుల్ షాక్ అయ్యాను. చూసారా, మా అమ్మ తీసుకొని వెళ్ళిపోతుంది, ఈ ఇంకొక కవర్ కూడా తీసుకెళ్ళింది, పక్కకున్న కవరు, నేను చేతిలో పట్టుకున్న కవరు, కంప్లీట్ స్వీట్ బాక్సెస్. ఇన్ని గానం నేను ఏం తినలేను
అసలు అందరికీ వచ్చిన వాళ్ళకు ఇంట్లో నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ అట్లా బాక్సులు ఇచ్చి పంపించేసాము, అయిపోయింది. సో ఫైనల్లీ నా శ్రీమంతం వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సాడ్గా అయిపోయింది, నాకు బాధ అనిపిస్తుంది. అంటే హ్యాపీగా జరిగింది బట్ అప్పుడే అయిపోయిందని సాడ్ ఫేస్తో ఉన్నాను నేనైతే. ఇది ఇంటికి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఇది మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. ఈ గిఫ్ట్ మాత్రం అక్కడ ఇంటి దగ్గర అస్సలు ఓపెన్ చేయలేదు. కొంచెం స్పెషల్, ఎంతైనా ఎన్ని గిఫ్ట్లు వచ్చినా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ కంటే అస్సలు ఎక్కువ కావు కదండి. అందుకని ఇది ఓపెన్ చేశాను. గిఫ్ట్ అంటే మరీ ఏదో పెద్ద గిఫ్ట్ అనుకోకండి. ఈ ఫుడ్ తినే ఐటమ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ నా చేతిలో పెట్టిర్రు. నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే నా చేతిలో పెట్టిన గిఫ్ట్ ఇది. సీరియస్లీ అందుకని కొంచెం స్పెషల్గా హ్యాపీగా అయిపోయిందండి శ్రీమంతం అయితే. ఇంకా శ్రీమంతం 1-2 రోజులు 3 రోజులు అట్లా చేస్తే బాగుండు కదా పెళ్ళిలాగా అని అనిపించింది. సిల్లీ, కానీ అట్లా కావు. కొన్ని అకేషన్స్ ఎంత గుర్తుండిపోతాయంటే హార్ట్ఫుల్గా మన జీవితాంతం గుర్తుంటాయి కదా, అట్లా నాకు ఈ శ్రీమంతం అన్నమాట. షార్ట్ అండ్ స్వీట్గా సింపుల్గా చిన్న వ్లాగ్లోనే కంప్లీట్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది మొత్తం శ్రీమంతం అయిపోయేంత వరకు నా వ్లాగ్, నా హ్యాపీనెస్ ఇదండి. సో ఇది కంప్లీట్ వ్లాగ్, శ్రీమంతం వ్లాగ్. మీకు అందరికీ నచ్చింది, ఎక్కడ యూజ్ అవ్వదు, అక్కడక్కడ కొన్ని టిప్స్ ఏమైనా యూజ్ అవుతే ఓకే, బట్ మీకు అందరికీ నచ్చింది నా హ్యాపీనెస్ వ్లాగ్ అని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని లైక్, షేర్, ఆల్సో సబ్స్క్రైబ్. ఇంకా కమింగ్ అప్ మన 8th మంత్ 9th మంత్లో నేను తీసుకుంటున్న డైట్ ఏంటి, ఎట్లా ఉంటుంది నా సిచ్యువేషన్ అని చెప్పేసి కంప్లీట్ నేను ఫుడ్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఏదైనా సరే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎట్లాంటి ఫుడ్ వ్లాగ్స్ కావాలన్నా కంప్లీట్ నాకు కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి. సో నా శ్రీమంతం వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాపీయెస్ట్ వ్లాగ్ పెళ్ళి తర్వాత. నా పెళ్ళి ఎట్లాగో వ్లాగ్స్ తీయలేకపోయాను, ఇదైతే నా హ్యాపీయెస్ట్ వ్లాగ్ అన్నమాట. సో అందరికీ నచ్చిందా? సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడైనా బ్లర్గా ఉంటే సారీ, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా అంతా, అందుకని. ఇది అన్నమాట మన ఫుల్ వ్లాగ్. బాయ్ బాయ్, మరి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, ఓకేనా?